In this video, I'm going to explain about image formation, derivation of curved surface formula గురించి డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఒక కర్వ్ కనిపిస్తుంది కదా. సో ఈ కర్వ్ సర్ఫేస్ అన్నది సెపరేటింగ్ ద టూ మీడియం, అంటే ఇది ఒక మీడియం, ఇది ఒక మీడియం. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2. సో ఈ కర్వ్ అన్నది టూ మీడియంని సెపరేట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి టూ రేస్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. సో ఫస్ట్ రే పాసెస్ ఎలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. సో పాసెస్ ఎలాంగ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ త్రూ ద పోల్. ఇంకొక రే ఏమవుతుంది, ఇది ఏ అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, అంటే ఇది మనకి ఇన్సిడెంట్ రే అయ్యింది. సో ఈ ఏ అనే పాయింట్ దగ్గర మనం నార్మల్ డ్రా చేస్తాం. సో ఈ నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో ఎప్పుడైతే లైట్ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి ట్రావెల్ అయ్యిందో ఇట్ సఫర్స్ ద రిఫ్రాక్షన్. సో ఇక్కడ ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ θ2. సో దీస్ టూ రేస్ ఆర్ మీట్ అట్ ఏ పాయింట్. సో మనకి ఇక్కడ ఇమేజ్ అన్నది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డయాగ్రామ్. ఇక్కడ P అంటే పోల్ ఆఫ్ ద సర్ఫేస్, N ఈజ్ ద నార్మల్ టు ద ఏ డ్రా చేసాం, అండ్ C అంటే ఏంటంటే center of the curvature. Now how to do the derivation, let us see. Here PO is object distance from the pole to O. So distances are we are measuring from P to O, pole to object, and here image distance is from P to I. So PI is representing the image distance, and here from P to C we can call the radius of the curvature R. So here that is R equals to radius of the curvature. Here two mediums are there, one is the rarer and second one is the denser. So ikkada రెండు మీడియమ్స్ ఉన్నాయి కాబట్టి N1 అన్నది ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్, N2 అన్నది సెకండ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో N1 N2 అన్నవి రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో ఎప్పుడైతే డెరివేషన్ చేస్తున్నామో మనం ఫస్ట్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో చూసుకోవాలి, అప్పుడు ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ట్రయాంగిల్ తీసుకున్నాం, ACO తీసుకున్నాం. సో ఈ ACO ట్రయాంగిల్లో θ1 అన్నది ఎక్స్టీరియర్ యాంగిల్, ఆల్ఫా బీటా అన్నవి ఇంటీరియర్ యాంగిల్స్. సో యు నో ద ఫార్ములా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టూ ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి θ1 ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. అలానే ఇంకొక ట్రయాంగిల్ చూద్దాం. ఆ ట్రయాంగిల్ ఏంటంటే ACI. సో దిస్ ఈజ్ ద ACI. ఇక్కడ బీటా అన్నది ఎక్స్టీరియర్ యాంగిల్, θ2 గామా అన్నవి ఇంటీరియర్ యాంగిల్స్. సో అగైన్ బీటా ఈక్వల్స్ టు గామా ప్లస్ θ2. సో θ2 ఫార్ములా రాయాలి కాబట్టి గామా నటు పంపిద్దాం. θ2 ఈక్వల్స్ టు బీటా మైనస్ గామా. సో నౌ అకార్డింగ్ టు ద స్నెల్స్ లా, what is the Snell's law? N1 sin I equals to N2 sin R. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ మనం టీటాలో తీసుకున్నాం కాబట్టి θ1 ఈక్వల్స్ టు θ2 అని రాస్తాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి θ1 ఫార్ములా ఉంది, θ2 ఫార్ములా ఉంది. ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా, బీటా మైనస్ గామా. సో లెట్ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ ఈక్వేషన్. N1 sin ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు N2 sin θ వాల్యూ ఎంత? బీటా మైనస్ గామా. సో రాద్దాం బీటా మైనస్ గామా. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ రేస్ మూవ్స్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అయితే ఆ రేస్ అన్నవి మనం పారాక్సియల్ రేస్ కింద కన్సిడర్ చేస్తాం. అప్పుడు మనకి ఆల్ఫా బీటా గామా అన్నవి వెరీ స్మాల్ అవుతాయి. దిస్ అప్రాక్సిమేషన్ ఈజ్ కాల్డ్ ద పారాక్సియల్ అప్రాక్సిమేషన్. సో దెన్ ఇక్కడ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుతుంది. అంటే సైన్ θ1 ఈక్వల్స్ θ1, సైన్ θ2 ఈక్వల్స్ టు θ2 అవుతుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ద రేస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు N2 ఇంటూ బీటా మైనస్ గామా. సో వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ మీన్స్ వెన్ ద రేస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అక్కడ యాంగిల్స్ అన్న వెరీ స్మాల్ కండిషన్ ఉంటాయి. సో స్మాల్ ఉన్నప్పుడు వీ కెన్ రైట్ ద ఫార్ములా tan. సో tan ఆల్ఫా ఈక్వల్స్ టు, tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి AN, ఎడ్జసెంట్ సైడ్ వచ్చేసి NO. సో అట్లానే వీ కెన్ రైట్ ద ఫార్ములాస్ ఫర్ బీటా అండ్ గామా. సో tan beta equals to
ఈక్వేషన్ ఏమవుతుంది అంటే tan బీటా ఈక్వల్స్ టు ఇక్కడ కూడా అంతే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ వచ్చేసి ఏఎన్, ఎడ్జసెంట్ వచ్చేసి ఎన్సి ఈక్వల్స్ టు బీటా. దెన్ రైట్ ది ఈక్వేషన్ ఫర్ గామా. సో tan gamma ఈక్వల్స్ టు ఇన్ దిస్ ఆల్సో వీ కెన్ సీ ద ఆపోజిట్ యాంగిల్ అడ్జసెంట్. సో ఆపోజిట్ ఈజ్ ఏఎన్, ఎడ్జసెంట్ వచ్చేసి ఎన్ఐ ఈక్వల్స్ టు గామా. సో ఇప్పుడు ఆల్ఫా బీటా గామా ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే n1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఆల్ఫా అండ్ బీటా. సో n1 ఆల్ఫా అంటే ఏంటి an/no ప్లస్ n1 బీటా. బీటా ఏంటి an/nc. సో అట్లానే వీ కెన్ సీ దట్ రైట్ సైడ్ ఆల్సో. సో n1 ఈజ్ మల్టిప్లైడ్ విత్ 2. సో దెన్ ఐ విల్ రైట్ ద సెపరేట్లీ. And the same thing we can continue here. n2 it is multiplied by beta. So beta to multiply చేస్తుంది కాబట్టి an/nc. So minus n2 gamma ఎంత an/ni. సో ఇక్కడ ఒక కండిషన్ మాట్లాడడం. దీస్ రేస్ ఆర్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నప్పుడు an ఈజ్ సో an అండ్ ap అన్నవి అప్రోచెస్ టు ఈచ్ అదర్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే పిఐ ఈక్వల్స్ టు ఎన్ఐ అని రాస్తాం. ఎందుకంటే ఏఎన్ ఏపీ అన్నవి రెండు కోయిన్సైడ్ అయిపోయాయి కాబట్టి. అట్లానే పిఓ ఈక్వల్స్ టు ఎన్ఓ, పీసీ ఈక్వల్ ఎన్సి రాస్తాము. ఇప్పుడు ఎన్ఐ ప్లేస్లో, ఎన్సి ప్లేస్లో, ఎన్ఓ ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నా లెటర్ సబ్స్టిట్యూట్ n1 ఈక్వల్స్ టు an/no ఉంది కాబట్టి ఎన్ఓ అంటే మనకి ఏంటి పిఓ. సో పిఓ ప్లస్ n1 ఇంటూ an/nc ఉంది. ఎన్సి అంటే పీసీ ఈక్వల్స్ టు n2 an/nc అంటే అగైన్ పీసీ సబ్స్టిట్యూట్ చేయాలి. n2 ఇంటూ an/ni అంటే పిఐ. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ an అనేది కామన్ ఉంది. సో కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి n1/po ప్లస్ n1/pc ఈక్వల్స్ టు n2/pc మైనస్ n2/pi వస్తుంది. సో ఇక్కడ మనం n2/pi టర్మ్ ఉంది, అది మైనస్ ఉంది కాబట్టి దాన్ని అటు సైడ్ పంపిద్దాం. అంటే పీసీ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాస్తాం మనం కాబట్టి n2/piని అటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే n1/po సో మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది n2/pi ఈక్వల్స్ టు n2/pc. సో ఇది ఇటు వస్తుంది కాబట్టి మైనస్ n1/pc. సో ఇక్కడ పీసీ రెండింటికి కామన్ డినామినేటర్గా రైట్స్ కాబట్టి ఇప్పుడు ఫార్ములా కామన్ డినామినేటర్ రాద్దాం. సో n2 మైనస్ n1/pc. ఇక్కడ పిఓ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్సు, పిఐ అంటే ఇమేజ్ డిస్టెన్సు, పీసీ అంటే రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ అని మనకు తెలుసు. సో n1/po అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ప్లస్ n2/pi అంటే ఇమేజ్ డిస్టెన్స్ v ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. సో ఆల్రెడీ స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం ఇమేజ్ డిస్టెన్స్ u అని. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ అప్లై చేద్దాం. సో సైన్ కన్వెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనకి తెలుసు ఇన్సిడెంట్ రే డైరెక్షన్కి ఆపోజిట్ ఉంటే మైనస్ వస్తుంది. సో మనకు ఆబ్జెక్ట్ ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్. ఇమేజ్ వచ్చేసి సేమ్ డైరెక్షన్ ఉంది కాబట్టి పాజిటివ్. రేడియస్ ఆఫ్ ద కర్వేచర్ కూడా పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ టర్మ్ ముందు రాసి నెగిటివ్ టర్మ్ తర్వాత రాద్దాం. సో n2/v మైనస్ n1/u ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా ఫర్ కర్వ్డ్ సర్ఫేసెస్.